నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు, జ్యోతిష రత్న, జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. మనకు ఉన్నటువంటి ప్రతిదీ కూడా లక్ష్మితోనే కంపేర్ చేయటం అనేది నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ థింగ్ కదండి. అది సంతాన లక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, అన్ని లక్ష్మిల్లో కల్లా ధైర్యలక్ష్మి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ధైర్యే సాహసే లక్ష్మి అని అన్నారు. మనం సాహసించి ధర్మబద్ధమైన పని ఏదైనా చేస్తే ఖచ్చితంగా లక్ష్మి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అయితే ఈ ధైర్యం లేకపోవటం అనేది సర్వసాధారణం అయిపోయింది ప్రతి ఒక్కరిలో. ఎందువల్ల అనేది తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ చంచలంగా మనసు ఉండటమో, లేకపోతే ప్రతి విషయానికి భయపడిపోవటం, అమ్మో ఏదో అయిపోతుంది, ఏదో అయిపోతుంది, ఏదో అయిపోతుంది, ఇది చాలా మందిలో అబ్జర్వ్ చేస్తాం. అవునండి. అండ్ ఇన్ఫీరియారిటీ అయితే అబ్బా చెప్పలేము. బికాస్ ఆఫ్ కంపారిజన్ ఇన్ఫీరియారిటీ బాగా పెరిగిపోయింది. అదిగో వాళ్ళకి అది ఉంది, మనకి లేదు, కాబట్టి వాళ్ళు మనల్ని తక్కువ చూస్తున్నారేమో. ఎవరికి అవసరం ఉందండి కదా, ఎవడి అంత టైం ఎవరికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. సో ఈ ఇన్ఫీరియారిటీ పోవాలి. ధైర్యంగా మనం ప్రతి అడుగు ధైర్యవంతంగా ఉండాలి. ఆ ధైర్య లక్ష్మి అనుగ్రహం మనకు కలగాలి. అది కూడా త్వరితగతిన. అంటే ఏం చేయాలండి? అయితే త్వరితగతిన కలగాలంటే కనుక ఒక ముగ్గురు దేవతలు ఉన్నారు. దేవతల పేర్లని స్మరించుకోవాలి. ఆ దేవతల పేర్లు స్మరించుకోవడం వల్ల ధైర్యం పోతుంది, ధైర్యం వస్తుంది. ఇన్సెక్యూరిటీ ఏదైనా ఉంటే కూడా అది తొలగిపోతుంది. ప్రతిరోజు వీళ్ళని స్మరించుకుంటే కనుక, అంటే ప్రాతకాలాన్నే స్మరించాలని లేదు, ఎప్పుడైనా రోజులో ఎప్పుడైనా సరే ఈ ముగ్గురు అమ్మవాళ్ళని అంటే దేవతల్ని తలుచుకోవడం వల్ల ధైర్యం చక్కగా వస్తుంది. అంటే మనసు ఇప్పుడు భయపడుతోంది అన్న సందర్భంలో తలుచుకో, ఆ ముగ్గురు పేర్లు జస్ట్ అలా తలుచుకుంటే సరిపోతుంది. ధైర్యం బాగా వస్తుంది పద్మిని. దీనికి ఇంకొక చిన్న రెమెడీ కూడా ఉంది. అది కూడా నేను చెప్తాను, లాస్ట్ లో చెప్తాను. అయితే ఈ ముగ్గురు దేవతల గురించి మనం తెలుసుకోవడానికి ముందు వాళ్ళ జన్మ వృత్తాంతం చాలా స్వల్పంగా చెప్తాను. అది తెలుసుకుంటే కనుక మనకి ఏదైనా తెలుసుకొని తలుచుకుంటే వాళ్ళ జన్మ వృత్తాంతం అప్పుడు పరిపూర్ణంగా. ఒకనొక సమయంలో వైకుంఠంలో ఒక మహాసభ జరుగుతూ ఉంది. సభ జరుగుతున్నప్పుడు అందరూ వెళ్ళారు, దేవతలందరూ అక్కడికి వెళ్ళారు. పితృదేవతలు వెళ్ళారు. పితృదేవతల పత్ని స్వదాదేవి వెళ్ళింది. స్వదాదేవికి పితృదేవతలకి ముగ్గురు పుత్రికలు ఉన్నారు. వాళ్ళు వెళ్ళారు. అంటే వాళ్ళు గర్భవాసంతో జన్మించలేదు, అయోనిజులు. ఒకళ్ళ పేరు మేనకాదేవి, ఇంకొకళ్ళ పేరు ధన్యాదేవి, ఇంకొకళ్ళ పేరు కళావతి. వీళ్ళ ముగ్గురు కూడా వెళ్ళారు. ఇలా అందరూ వైకుంఠం వెళ్ళారు. సనక సనందనాథులు కూడా ఆ సభకి రావడం జరిగింది. బ్రహ్మ జ్ఞానం కలవాళ్ళు కదా, బ్రహ్మ జ్ఞానం కలవాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడడం మర్యాద. అయితే సభలో అందరూ లేచి నిలబడ్డారు. బ్రహ్మదేవుడితో సహా అందరూ లేచి నిలబడ్డారు. కానీ ఈ ముగ్గురు లేవలేదు. ఈ ముగ్గురు పిల్లలు లేవలేదు. మేనకాదేవి, ధన్యాదేవి, కళావతి లేవలేదు సరికదా. వాళ్ళంటే వాళ్ళు బాలకులు అండి. ఇలా ఇంటే ఉంటారు, చిన్నపిల్లలు చిన్నవాళ్ళు. అందుకే కదా జయ విధులు వాళ్ళని అడ్డు కొడతారు. అందుకే కదా రావణాసురుడు, మనకి హిరణ్యకశపులు, రావణాసురు, కుంభకర్ణులు, శిశుపాల దంతవ్రక్తుడు జయ విజయులే కదా. వాళ్ళు వైకుంఠానికి వెళ్ళినప్పుడు కూడా జయ విజయులు ఇంత చిన్నవాళ్ళు స్వామి దర్శనానికి వస్తున్నారు, ఇంత ఉంటారండి, గోచుగుడ్డ కట్టుకొని ఇంత బుడ్డగా ఉంటారు అనమాట. కానీ వాళ్ళ జ్ఞానం అపారం, కొలమానం వేయలేము అంటారు కదా. మనం మెజర్ చేయలేని జ్ఞానం వాళ్ళదే. కాకపోతే వాళ్ళ ఆకారాన్ని చూసి, అందుకే మనం ఇప్పుడు ఏదో అంటారు కదా ఇంగ్లీష్ లో, డోంట్ డిస్కవర్ అనేది చెప్తారు కదా, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. సో అలాగా జయ విజయులు అనుకోవడం వల్లే వాళ్ళకి శాపం తగిలి వాళ్ళు మళ్ళీ ఆయనకి శాప విమోచన కూడా ఇవ్వడం జరిగింది. అలా వీళ్ళు కూడా భ్రమిస్తారు అనమాట. భ్రమించి నవ్వుతారు. నవ్వినప్పుడు వీళ్ళకి సాధారణంగా ఆగ్రహం రాదు. వీళ్ళకి ఆగ్రహం వచ్చిందంటే లోక కళ్యాణం కోసమే ఆగ్రహం వస్తుంది. అలానే మళ్ళీ లోక కళ్యాణం కోసం ఆగ్రహం వచ్చి మమ్మల్ని చూసి నవ్వారు కాబట్టి మీరు భూలోకంలో జన్మించండి అని చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు కాళ్ళ మీద పడి శరణ వేడుకున్నప్పుడు ఆయన చెప్తారు, మీరు జన్మించిన ఒకళ్ళు వైకుంఠానికి వెళ్తారు, ఒకళ్ళు కైలాసానికి వెళ్తారు, ఇంకొకళ్ళు గోలోకానికి వెళ్తారు అని వరాన్ని ఇచ్చేస్తారు. ఇంకా మళ్ళీ మీకు శాశ్వత కైవల్యం అని చెప్పి వరాన్ని ఇస్తారు. అంతే కదా, వైకుంఠం అంటే శాశ్వత కైవల్యమే కదా అని వరాన్ని ఇస్తారు. అలా మొదటి ఆవిడైన మేనకాదేవి హిమవంతుని భార్యగా అవుతుంది అనమాట. హిమవంతుని భార్యగా మేనకాదేవి జన్మిస్తుంది. అంటే పార్వతీదేవి తల్లిగా. అవునండి, కరెక్ట్ గా చెప్పారు. ఒకనొక సమయంలో సతీదేవిగా ఆవిడ తను చాలించ
మరణించక ముందు యోగాగ్నిలో దాక్షాయణిగా ఆవిడ ఉన్నప్పుడు హిమాలయ కొండ స్పర్శల అంచుల్లో పరమేశ్వరుడు ఆవిడ కలిసి విహరిస్తున్న సమయంలో ప్రతిరోజు మేనకాదేవి ఆవిడ చూసి ఈవిడ నా పుత్రిక అయితే బాగుండాలని మనసులో సంకల్పం చేసుకుంది. జగదంబ కదా, మరి ఆవిడ సంకల్పాన్ని నిజం చేయదలిసింది. కలిసి అప్పుడు యోగాగ్నిలో ఆవిడ ఆహుతి అయిపోవడము, తిరిగి ఈవిడికి జన్మనివ్వడం, అంటే ఈవిడ కడుపులో పుట్టడం జరుగుతుంది. పసిపాపగా వాళ్ళ ఇంట్లో సాక్షాత్ గౌరీ అమ్మవారే పారాటం జరుగుతుంది. పుట్టంగానే నల్లగా పుడుతుంది కాబట్టి నారద మహర్షి వచ్చి ఆవిడకి కాళీ అని పేరు పెడతారు. తర్వాత గౌరవన్నంలోకి మారుతుంది. కాళీ అమ్మవారి కాస్త గౌరవన్నంలోకి మారుతుంది. ఇలా మేనకాదేవి ఎప్పుడైతే శంకరుడికి అప్పచెప్తుందో గౌరీ మాతని, అప్పుడు కైలాసంలో శాశ్వత నివాసం అని ఆవిడకి చెప్తారు. తర్వాత రెండో ఆవిడైన ధన్యాదేవి దగ్గరికి వచ్చేప్పటికి ఆవిడకి ఏం చెప్తారంటే, నువ్వు జనక మహారాజు భార్యగా జన్మిస్తావు, సీతామాతకి అయోనిజైన తల్లిగా ఉండి కన్యాదానం చేసి కన్యాదాన ఫలంతో వైకుంఠానికి వెళ్ళిపోతావు అని చెప్పి వాళ్ళు ఇస్తారు. మూడో ఆవిడ కళావతి. ఆవిడకి ఏం చెప్తారంటే, నువ్వు యాదవ్ వంశంలో జన్మిస్తావు, ఒక వైశ్యుని పెళ్లి చేసుకుంటావు, పెళ్లి చేసుకున్న తర్వాత నీకు రాధాదేవి గోలోకం అని ఒక లోకం ఉంటుందండి. ఆ గోలోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఉంటాడు, రాధాదేవి సహితంగా ఉంటాడు. ఇది మనకి దేవి భాగవతం చాలా గ్రంథాల్లో వస్తుంది. ఆయన పుడతాడు, రాధాదేవికి జన్మనిస్తావు. రాధాదేవి ఆయన పత్ని కాకపోయినా అపార ప్రేమానురాగం కల పత్నిగా ఆవిడ బాసిల్లుతుంది. అలా నువ్వు గోలోకానికి వెళ్ళిపోతావు అని చెప్పి ముగ్గురికి అలా వరాన్ని ఇస్తారు. అలా వీళ్ళ ముగ్గురు అమ్మవార్లకి జననం ఇవ్వడం జరిగింది. ఈ ముగ్గురిని ఎవరైతే రోజు తలుచుకుంటారో వాళ్ళకి ధీరత్వం వస్తుందని చెప్పి మనకి శివ మహాపురాణం, లింగ పురాణం తదితర గ్రంథాల్లో ఉన్న విషయం పద్మిని. అద్భుతం. సో అప్పుడు మేనక, ధన్యాదేవి, కళావతి వీరు ముగ్గురిని తలుచుకోవాలి. ఈ వృత్తాంతాన్ని కూడా చాలా చిన్నగా నేను చాలా షార్ట్ గా చెప్పాను. పెద్ద గ్రంథం మనకి ఆ పురాణం దగ్గర చాలా పేజీలు ఉంటాయి. నేను చాలా క్లుప్తంగా వివరించాను. అందరికి రోజు తలుచుకోవడానికి వీలుగానే వివరించాను. సో భయంగా ఉంది మాకు అన్నప్పుడల్లా ఖచ్చితంగా ఈ ముగ్గురిని కూడా తలుచుకుని ఆ ధీరత్వాన్ని ఖచ్చితంగా పొందాలి. అవును, అద్భుతం అండి, అద్భుతం. అయితే వాళ్ళు జన్మనిచ్చినటువంటి పార్వతీదేవి అనుకోవచ్చు, రాధమ్మ అనుకోవచ్చు, కృష్ణ శబ్దం ఉన్న చోట ఖచ్చితంగా రాధమ్మ వినపడతారు. సో రాధమ్మ గురించి ఇప్పుడు మనం మధుర అటు వెళ్తే కనుక రాధే రాధే కదా, రాధే రాధే అంటారు. ఇంకొక మాట అన్నారు, పక్కకి జరగంటే రాధే రాధే, లోపలికి రండి అంటే రాధే రాధే, లేదా జై శ్రీకృష్ణ. అద్భుతం. అంతే. మాటకు ముందు జై శ్రీకృష్ణ, మాటకు ముందు రాధే రాధే. ఎవరండి అంటే జ్ఞానం ఉన్న వాళ్ళు కాదండి, అంటే అందరూ కూడానండి. రిక్షా తోలుకున్న వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా, అంటే ప్రతి ఒక్కళ్ళు అంత మమైకమైపోయి ఉంటారు అక్కడ భగవద్భక్తి తోటి. కృష్ణుడు నడయాడినటువంటి ప్రదేశం కాబట్టి ఆ ప్రేమ లేకపోతే ఆ ఇన్నోసెన్స్ అక్కడ ఉంటుంది. అక్కడ డొనేషన్ తీసుకుంటారు, కొంచెం అడుగుతారు, కొంచెం అంటే రువాబ్ అని నేను చెప్పను కానీ మధురలో కాస్త తీసుకుంటారు, ఇవ్వాలి అని చెప్పి తీసుకుంటారు. కానీ ఏం తీసుకున్నా మీరు నవ్వుతూ ఇవ్వండి అంటారు. ఇది ఇలానే నవ్వమంటారు. అవునా? ఇలానే వాళ్ళు చెప్తారు, మీరు నవ్వి చూపించారు కదా, అలా నవ్వి చూపిస్తారు, ఇలా నవ్వండి అని చెప్తారు. అలా నవ్వితేనే తీసుకుంటారు. లేకపోతే అంటే అందరూ నవ్వుతున్న కొంతమంది అబ్బాయి ఇప్పుడు ఇవ్వాలా అని అనుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఏది పుచ్చుకున్నా నవ్వుతూ ఆనందంగా చెయ్యాలని పరమావద్దు అనమాట. అలా నవ్వుతా బోల్నా బోల్నా. అయితే కృష్ణుడు కదా అంతా ఆ కొంటెతనం, చిలిపితనం అన్ని ఉన్నాయి. ఇంకా అక్కడ వెళ్ళారా మీరు మధుర? వెళ్ళలేదండి, చాలా పిలవలేదండి మధుర. అక్కడ వెళ్తే వీధి వీధి కమ్మటి పాల వాసన వస్తుందండి. పాలతోటి మేగళ్ళు ఉంటాయి, పాలకోవ చేస్తారు, వెన్నెలు ఉంటాయి. చాలా అసలు ఆ పురం అంతా, మధుర పట్టణం అంతా చక్కటి, అంటే క్షీరసాగరంలో ఉన్నట్టు అనిపించింది నాకైతే. మీ ఆశీర్వాదం, మీరు నన్ను ఆశీర్వదించండి, ఖచ్చితంగా నేను వెళ్తాను. నేను బాహ్యంగా వెళ్ళలేదు కానీ నా పెళ్లికి పిలుపు మాత్రం ఆయనకు వెళ్ళింది. నా పెళ్లి పత్రిక మధుర వెళ్ళింది. మహద్భాగ్యం కదండి. చెప్పాను మీకు, మధుర కూడా వెళ్ళింది. మధుర, బద్రి, కేదార్నాథ్. మా అమ్మగారు తీర్థయాత్రలకు వెళ్ళారు. తీర్థయాత్రలకు వెళ్ళారని చెప్పారు. మర్చిపోయాను, అది గుర్తుంది. మా మావయ్య మా అమ్మ ఇద్దరు వెళ్తే కొన్ని పంపించాను పెళ్లి పత్రికలు. మధుర, బదరి, కేదార్నాథ్, వైష్ణోదేవి, అలాగే సిరిడి, ఇట్లా అన్ని ప్రదేశాలకి పెళ్లి పత్రిక అయితే వెళ్ళింది. పిలుపు రావాలి, స్వామివారు పిలుస్తారు, ఇంత కృష్ణ భక్తులు ఆయన పిలవకుండా. ధనుర్మాసం ఒకసారి పాటించారు, ఏం చేయక్కర్లేదు. ఆ రోజు ఆయనకి ప్రతి ధనుర్మాసం అయ్యేదాకా
అటుకులు బెల్లం నైవేద్యం పెట్టండి. మీ కాంక్ష ఇది గట్టి డెఫినెట్ గా అవుతుంది. ఖచ్చితంగా ఆయనను చూడాలి, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈ రోజు మీ ఆశీర్వాదం ఇదిగా ఖచ్చితంగా నేను కృష్ణ పరిగణిస్తున్నాను. పరమాత్ముడు అదే అదే ఆయన రావాలంటే మరి ఎవరో ఒకరి రూపంలో రావాలి, అదే, అదే అదే. రూపంలో వచ్చారు. సో ఖచ్చితంగా చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్పారు. సో అలాగే సీతమ్మ తల్లి, ఇందాక సీతమ్మ తల్లి అవునండి. తల్లికి మించినటువంటి దైవము, ఆ అసలు తల్లికి సాధ్యం మించినటువంటి మహాసాధ్వి ఇంకొకరు ఉండరు కాబట్టి వారికి రామాయణం చదివితుంటే బట్ట కళ్ళు కారని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఉండరు. ఎన్నిసార్లు చదివినా కూడా కరెక్ట్, 100%. ఆ తల్లికి కన్యాదానం ఇచ్చినటువంటి వరం ధన్యాదేవి నిజంగా పేరుకు తగ్గట్టుగానే ధన్యం ధన్యం అయిపోయింది ఆవిడ జీవితం. కదా? అవునండి. ఆవిడ తలుచుకోవటం ఖచ్చితంగా ధైర్యం కావాలనుకున్న వాళ్ళందరూ తలుచుకోవాలి. చాలా మంచి విషయం చెప్పారండి. ఇన్ని ఎపిసోడ్స్ చేశాం కానీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నేను కూడా ఆచరిస్తాను, మన వాళ్ళందరూ కూడా ఆచరిస్తారు. ఇది చేసుకోవాలి. దీనికి తోడు ఏంటంటే ఇప్పుడు మనం చూసాము పార్వతీదేవే కానివ్వండి, లేకపోతే కనుక మనకి సీతా అమ్మవారే కానివ్వండి, రాధాదేవి. మనం మొదటి 2 అంశాల్లో చూసుకుంటే పార్వతీదేవి, హనుమంతుడు పరమశివుడి అంశ మనందరికి తెలుసు కదా. అలానే సీతాదేవికి ఆనందం కలిగించింది ఆయన. రాముడి జాడ తెలిపి సీతమ్మవారి జాడ రాముడికి తెలిపి వాళ్ళిద్దరిని కలిపి. అయితే దీన్ని ఏంటంటే ఇలా కేవలంగా ఇంతవరకు చేసుకోవడమే కాకుండా భయం వేసినప్పుడు ఫస్ట్ వీళ్ళు ముగ్గురు పేర్లు తరుచుకొని తర్వాత హనుమ అని అనుకోవాలి. హనుమాన్ 3 సార్లు అనుకోవాలి. మనకి బుక్కు పెన్ను వీళ్ళు అందుబాటులో ఉంటే హనుమాన్ రాయాలి. ఆ టైంలో ఏం లేదు, ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీకు భయం అని కాదు, మీకు ఏదో లోపల తెలియకుండా ఒకసారి ఏదైనా వచ్చేసింది అనుకోండి, హనుమ అని ఇలా రాసేయచ్చు. గాల్లో అయినా రాసేయచ్చు, గోడకి రాయొచ్చు, ఎక్కడ రాసినా తక్షణ శక్తి రాకపోతే భయం పోతుంది. ఈ ముగ్గురు పేర్లు తలుచుకొని హనుమాన్ తలుచుకుంటే చాలా ధైర్యం వస్తుంది, కొండంత ధైర్యం వచ్చింది ఈ మాటలు వినటం అనేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.